పటాన్ చెరువు పాష్మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు ఘటనలో 5గురు మరణించారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో 5గురు సజీవ దహనమయ్యారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. మరో భవనానికి బీటలు పడ్డాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి ఎవరూ రావద్దని అధికారులు సూచించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 11 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పటాన్ చెరువు పాసంబైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు ఘటనలో 5గురు మరణించారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో 5గురు సజీవ దహనమయ్యారు. శిథిలాల కింద మరింత మంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పాషంబైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఇప్పటికే 5గురైతే ప్రాణాలు కోల్పోయారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో అక్కడ ఘటనా స్థలం అంటే పరిశ్రమలోనే వారు రియాక్టర్ పేలుడు దాటికి తీవ్ర గాయాలై చనిపోయినట్లుగా తెలిసింది. మరికొందరు అంటే 15 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా 5-6గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెబుతున్నారు. ఎవరైతే ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారికి కొంతమంది మెరుగైన వైద్య చికిత్స అవసరం ఉందని చెప్పి వైద్యులు సూచించడంతో వారిని హైదరాబాద్ కు రిఫర్ చేయడం జరిగింది. దీంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. ఇప్పటికే ప్రమాద ఘటనను జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఎస్పీ పారితోష్ పంకజ్ పరిశీలించారు. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయాలపైన వారు ఇప్పటికే యాజమాన్యంతో మాట్లాడినట్టుగా తెలిసింది. పారిశ్రామిక ప్రమాదంపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. అగ్ని ప్రమాదం జరిగిన కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరం అని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కార్మికులు సిబ్బందిని కాపాడేందుకు అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని, మెరుగైన వైద్య చికిత్స అందించే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఉదయం 6 గంటలకు ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ వెళ్లారో వారిలో కార్మికులు పేలిన శబ్దం విన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 నుంచి 60 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నారని చెబుతున్నారు. అయితే కేవలం 15 మంది వరకు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 5 మంది సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. దీంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పి కలెక్టర్ అయితే ఇప్పటికే నిర్ధారణ చేశారు. దీనిపైన ఇప్పటికే అసలు దర్యాప్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులు అయితే ఆదేశించారు. పాషంబైలారం సగాచి పరిశ్రమ వద్దకు ఇప్పటికే ఎల్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఎవరైతే క్షతగాత్రులు ఇంకా ఎవరైనా పరిశ్రమలో ఉన్నారా వారిని
వెలికి తీసే పరిస్థితి కోసం వారైతే చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక గంట సేపటి నుంచి అయితే ఈ క్షతగాత్రుల కోసం చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎవరైతే కొంతమంది తీవ్రంగా గాయపడి ఉంటారో వారిని ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలో మరికొంతమంది ఏమైనా ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి శిథిలాల కింద ఉంటారేమోనని చెప్పి వారిని వెలికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే పేలుడు దాటికి పెద్ద ఎత్తున పేలుడు జరగడంతోనే 5 సంఘటనా స్థలంలోనే చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరో 5 మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారని చెప్తున్నారు, కానీ అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అయితే 15 మంది ఎక్కువ తీవ్ర స్థాయిలో ఈ ఘటనలో అయితే గాయాలయ్యాయి. వారిలో 10 మంది మాత్రం ఇప్పటికైతే కొంత ఎక్కువగా కాళ్ళ గాయాలున్నట్లుగా చెబుతూ ఉన్నారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం, ఘాటైన వాసన రావడం అనేది ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి ఆ పారిశ్రామిక ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఘాటైన వాసన వస్తున్న క్రమంలో అక్కడ చాలా మంది ఈ వాసనకు ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయి ఉంటారు. తర్వాత మంటల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్పి చెబుతూ ఉన్నారు. అయితే మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకు అక్కడ ఏదైతే పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోవడం, ప్రమాద స్థలంలో కొంత భయానక వాతావరణం ఉండడం అనేది మనం పరిశీలించవచ్చు. దీంతోనే చాలా వరకు ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నారు. అయితే నగేష్, మనం చూసుకున్నట్టయితే పేలుడు ధాటికి భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. మరో భవనానికి బీటలు పడ్డాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. మరి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే రియాక్టర్ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే భవనం శిథిలాలు ఎక్కువగా అక్కడ చెల్లాచెదురై పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువగా శబ్దం రావడం ఆ భవనం కూలిన సందర్భంలోనే జరిగిందని చెప్పి అక్కడ నా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే సిగాజీ పరిశ్రమ ఉందో ఆ కంపెనీ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి పేలుడు ఏ సమయంలో జరిగింది, ఆ సమయంలో ఎంతమంది పనిచేస్తున్నారని చెప్పి ఇంకా అఫీషియల్ గా తేలాల్సి ఉంది. అయినా అక్కడ యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయలేదు. ఆ ప్రభుత్వ యంత్రాంగమే ఈ ఏదైతే వార్త తెలిసిందో ఆ వార్త తెలియగానే ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆ ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది, ఏ కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది అనే విషయాలైతే వారు తేలుస్తూ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు 20 మంది ఉన్నారని చాలా మంది చెబుతూ ఉన్నప్పటికీ ఆ షిఫ్ట్ లో హాజరైంది మాత్రం 100 మంది అని చెప్పి కొంతమంది చెబుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అయితే యాజమాన్యం చూస్తే మనకు వివరాలు అయితే స్పష్టంగా అర్థమవుతాయి. ఇది కెమికల్ కంపెనీ కాబట్టి అప్పుడప్పుడు రియాక్టర్ పేలుళ్ళు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి పారిశ్రామిక వాళ్ళలో. కానీ ఇటీవల కాలంలో బొల్లారంలో కావచ్చు, గుమ్మడిదల పరిస్థితి పారిశ్రామిక వాళ్ళలో కావచ్చు, ఇలాంటి ఘటనలు 2-3 జరిగాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు సకాలంలో స్పందించకపోవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అక్కడ కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక వాళ్లకు సంబంధించి భద్రతా చర్యల విషయంలో కొన్ని తనిఖీలు అయితే సాధారణంగా జరగాల్సి ఉంటుంది. కనీసం నెలకు 2 నెలలకు ఒకసారైనా తనిఖీలు చేసి ఈ ఇండస్ట్రీలో వాడే ఎక్విప్మెంట్స్ ఏవైతే లోపాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాలపైన తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారులకు. కానీ అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, అధికారులు కావచ్చు, పారిశ్రామిక వర్గాలు కావచ్చు, ఈ విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ పరిశ్రమలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అమాయకమైన కార్మికులు అయితే తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నగేష్, ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారా అక్కడి నుంచి? ఇప్పటికే ఆ చుట్టుపక్కల వారిని అయితే ఖాళీ చేయించారు. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత ఆ పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చిన సందర్భంలోనే చుట్టుపక్కల పరిశ్రమలో ఉన్న కార్మికులు ఈ ప్రమాద ఘటన స్థలానికి అయితే చేరుకొని అక్కడ పరిస్థితులు చూశారు. ఇతర చుట్టుపక్కల యాజమాన్యాలు కూడా ఇప్పటికే తమ కార్మికులను అయితే ఇళ్లకు పంపించిన పరిస్థితి ఉంది. దట్టమైన పొగలు అల్లుకోవడం తర్వాత ఏవైతే విషవాయులు వెలువడినట్టుగా వాసన రావడంతో చాలా మంది కార్మికులు ఆ వాసన తీవ్రతకు ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి. దీంతో చాలా మంది ఆ విధుల నుంచి ఇంటికి వెళ్లారు. అటుగా భాషంబైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపు చిన్న చితక పరిశ్రమలు దాదాపు 500 వరకు ఉంటాయి. ఈ పరిశ్రమలన్నింటిలో
ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వారైతే ఆ విధులకు హాజరయ్యారు. ఈ ప్రమాద తీవ్రత చూసిన తర్వాత సెకండ్ షిఫ్ట్ వెళ్లే వాళ్ళు కూడా కొంత వెనకాడు వేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సిగాజీ పరిశ్రమకు సంబంధించి ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి దానిలో ఏవైతే వాడే ఈ కెమికల్స్ ఉంటాయో వాటి వాసనకు కొంత అక్కడ స్థానికంగా ఏదైతే గ్రామం ఉందో పాశమేడారం ఆ విలేజ్ లో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున వాసన వస్తుందని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. దాంతో అక్కడ కొంత అయితే వాతావరణ కాలుష్యం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలాంటి విషయాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్న పరిశ్రమలో ఎలాంటి రియాక్టర్లు ఎలాంటి ఏవైతే విషవాయులు వాడుతున్నారో అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఈ దట్టమైన పొగలు అమ్ముకోవడం మంటలు సాధారణమైనప్పటికీ ఏదైతే అక్కడి నుంచి వెలువడిన వాయువులు ఉంటాయో ఆ వాయువుల ద్వారా కొంతమంది ఉక్కిరి బిక్కిరి అవడం, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కోవడం అనేది అసలు ఎందుకు జరిగిందని ఆరా తీయాల్సిన అవసరం ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ చేస్తే కానీ అసలు ఆ ఘటనలో ఏం జరిగిందని తెలుసు. రైట్ నగేష్, థ్యాంక్ యూ. अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो. 20-25 आदमी अंदर ही है. పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు ఘటనలో 5గురు మరణించారు. సిఘాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 100 మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో 5గురు సజీవ దహనమయ్యారు. శిథిలాల కింద మరింత మంది ఉండే అవకాశం ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. आदमी अंदर ही है. పేలుడు ధాటికి భవనం కుప్పకూలేదే. మరో భవనానికి బీటలు పడ్డాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఎస్నాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 11 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है. इधर बात करो. 20-25 आदमी अंदर ही है. చాలా మంది ఉన్నారు సార్. ఒక 10 నుంచి 15 మంది. अंदर जाने के बाद
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్ ఇస్నాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 11 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. अंदर जाने के बाद अंदर जाने के बाद दिक्कत होता है इधर बात करो 20-25 आदमी अंदर ही है